అమెరికాలో చిందరవందరగున్న మీ ఇంటికి హ్యాండీమ్యాన్, క్లీనింగ్, ప్లంబింగ్ సర్వీసెస్ కోసం కాంటాక్ట్ ఇన్స్టా సర్వీస్. యుఎస్ లో ఎక్కడైనా ఎప్పుడైనా. ఫర్ ఇన్స్టెంట్ బుకింగ్స్ విజిట్ instaservice.com. గోవిందా 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 గోవిందా. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో న భవిష్యతి. కలియుగ దైవమైన శ్రీనివాసుని మరియు ఇతర దేవతలని స్తుతిస్తూ సరళమైన భాషలో ఆయన 32,000కు పైనగా సంకీర్తనలు రాసి వాటికి స్వరం కట్టి పాడిన వాగ్గేయకారుడు మన శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు. ఆ మహానుభావుని 617వ జయంతిని పురస్కరించుకొని సిలికానాంధ్ర వాళ్ళు అంగరంగ వైభవంగా ఆయన జయంతిని నిర్వహిస్తున్నారు. ఆ వేడుకల్లో మనం కూడా పాలు పంచుకుందాం రండి. తెలుగువారు ఎక్కడున్నా ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మికంగా వర్ధిల్తుంది. తెలుగు పండుగలు, ఉత్సవాలు ఏది క్రమం తప్పకుండా జరుపుకోవటం తెలుగు ప్రజల అభినయం. ఈ స్ఫూర్తితోనే విదేశాల్లో సైతం భారతీయులు, ముఖ్యంగా తెలుగు ప్రజలు తెలుగు సాంప్రదాయాలను, పండుగలను గౌరవిస్తూ ఘనంగా నిర్వహిస్తున్నారు. అమెరికాలోని నార్త్ కాలిఫోర్నియా మిల్పిటాస్లో జరిగిన సిలికానాంధ్ర 617వ శ్రీ అన్నమాచార్య జయంతి ఉత్సవాలు విదేశాల్లోనూ భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికత, తెలుగు భాష వైభవాన్ని చాటి చెప్పిన అద్భుత ఘట్టం. ఈ వేడుకలు భక్తి, సంగీతం, నాట్యం, సాంప్రదాయాల సమ్మేళనంతో విదేశీ గడ్డపై భారతీయత సుగంధాన్ని వెదజల్లాయి. యువత, పిల్లలు, పెద్దలు ఒక్కటై తెలుగు సాంప్రదాయాలను హృదయపూర్వకంగా ఆస్వాదించి భవిష్యత్ తరాలకు అందించే దిశగా ఈ ఉత్సవం ఒక మైలురాయిగా నిలిచింది. సుమన్ టీవీ వారి ద్వారా మనము బే ఏరియాలో జరుపుకుంటున్న ఈ అన్నమయ్య జయంతికి ఎంతో అట్టహాసంగా, ఎంతో ఉత్సాహంగా పొద్దున మనము రథోత్సవం అండి. ఇది అమెరికాలోనే ఎక్కడా కని విని ఎరుగని వేడుక. ఎందుకంటే సిలికానాంధ్ర వారు 2002 నుంచి మనము అన్నమయ్య జయంతి జరుపుకుంటూనే ఉన్నాము. అలా మనము అన్నమయ్య జయంతుల ద్వారా లక్షగలార్చన మనము హైదరాబాద్లో చేసిన మనకి దానికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వచ్చింది. అదే మనం 3 రోజుల పాటు విజయవాడలో చేసిన అన్నమయ్య జయంతికి మరో వరల్డ్ రికార్డ్ కూడా తెచ్చుకున్నాము. ఇవాళ మనం చేస్తున్న అన్నమయ్య జయంతి మనము గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ గారికి మనము మన అందరం కుటుంబం తెలుగువారి ఇచ్చే స్వర నీరాజనం. వారికి ఎంత చేసినా తక్కువే అండి. వారు అన్నమయ్యకి చేసిన సేవలు అమోఘం. మన పిల్లలకి వారి గురించి, వారు చేసిన కృషి గురించి తెలియజేయటమే ఈ సిలికానాంధ్ర అన్నమయ్య జయంతికి ఒక ముఖ్య ఉద్దేశం, సందేశం. ఆపద ముక్కులవాడ వెంకటరమణ 617 సంవత్సరాల క్రితం తాళ్లపాక అనే కుగ్రామంలో జన్మించినటువంటి అన్నమయ్య ఈ సంవత్సరానికి 617 ఏళ్ల క్రితం పుడితే ఆయన 16వ ఏట ఆయనకి శ్రీ వెంకటేశ్వర సాక్షాత్కారం జరిగింది. అప్పటి నుంచి వారు సంకీర్తనాచార్యులుగా తన జీవితంలో 32,000 కీర్తనలు రాశారు అనేటువంటిది మనకి చరిత్ర చెప్తోంది. He was born in 1408 and departed this world to the abode of Lord Venkateshwara in 1503. In 95 years of his living, he wrote in many languages including Sanskritam 32,000 kirtanas. Tirumala Tirupati Devasthanam almost 2.5 decades ago brought several musicians together. It is the most challenging task to pick 7 kirtanas to represent the essence of Annamaya Tattvam. భక్తి యాత్రలో గోవింద నామస్మరణతో రథోత్సవం నిర్వహించారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం భక్తుల హృదయాలను ఆధ్యాత్మిక ఆనందంతో నింపింది. వేద పండితుల మంత్రోచ్చరణలు, సంగీత వాద్యాల నాదస్వరాలు, భక్తుల గోవింద నామస్మరణతో రథం ముందుకు సాగింది. ఈ దృశ్యం విదేశాల్లోని తెలుగువారికి తిరుపతి కొండల స్మరణను తీసుకొచ్చి ఆత్మీయ అనుభూతిని అందించింది.
అనంతగిరి సంకీర్తన గోష్ఠి, అన్నమయ్య కీర్తనల సమాహారం. ఈ జయంతి సందర్భంగా 600 మందికి పైగా సంగీత విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి అన్నమాచార్య కీర్తనలను సమూహ గానంగా ఆలపించారు. పదకవిత్వము, సంగీతము, నాట్యము అనే త్రివేణిలో అన్నమయ్య సంకీర్తనలు భక్తి రాగాలతో మిల్పిటాస్లో మారుమోగాయి. ఈ గోష్ఠి గానం అన్నమయ్య రచనల్లోని భావ గాంభీర్యాన్ని, సాహిత్య సౌరభాన్ని కొత్త తరానికి పరిచయం చేసింది. ఈ కార్యక్రమంలోనే పేరొందిన సంగీత విద్వాంసులు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారికి స్వరాంజలి ఘటించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో 1978 నుండి 2006 వరకు ఆస్థాన గాయకుడిగా ఉన్న ఆయన 600కు పైగా అన్నమాచార్య సంకీర్తనలకు స్వరకల్పన చేశారు. ఈ సందర్భంగా గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ ను గుర్తు చేసుకుంటూ సిలికానంద్ర జగమంతా కుటుంబం స్వర నివాళులర్పించింది. సూరమ్మ సతులాల సోమాన పాడరమ్మ కూడున్నది 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 పతి చూడి పుడుతనాచారి చూడరమ్మ సతులాల. వందలాది మంది ప్రేక్షకులు ఈ కళారూపాలను చూసి ఆనందించారు. తమ సాంస్కృతిక గుండె జీవజీవాలాడుతున్నట్లు భావించారు. గరిమెళ్ల అనిల్ కుమార్ గారి భక్తిపూరిత గానంతో శ్రీ వెంకటేశ్వర స్వామి పవలింపు సేవ ఈ ఉత్సవానికి ఆధ్యాత్మిక శోభను తీసుకొచ్చింది. ఈ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో సాగి ఆధ్యాత్మిక సమాప్తితో అందరి హృదయాలను పవలింపజేసింది. ఆనంద్ ప్రేమగా పిలుస్తాడు నన్ను. ఏదో ఆర్య విశ్వవిద్యాలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడి కింద రావడానికి ఒక ప్రవేశం కుదిరింది, కానీ అర్హత లేదు నాకు ఇక్కడ కూర్చోడానికి. అందుకని నన్ను క్షమించాలి. కానీ శిశురువేతి పసురువేతి వేతి గాన రసం పని అన్నారు కదా, అందుకని నేను కూడా రసజ్ఞతతోటి ఇక్కడికి వచ్చాను, ఆస్వాదించాను. ఆత్మావై పుత్రనామాసి అంటారు కదండి, అది మరి వాళ్ళు చూపించారు. దానికి మీరు చాలా అదృష్టవంతులు. సిలికానాంధ్ర తరఫున బ్రహ్మశ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారి మెమోరియల్ అవార్డుని ప్రజెంటెడ్ టు గురు శ్రీమతి శ్రీలక్ష్మి కోలవెన్ను గారు. సిలికానంద్ర విశ్వవిద్యాలయం ఈ ఉత్సవం ద్వారా విదేశాల్లో భారతీయ సాంప్రదాయాలను, తెలుగు భాషను జీవింపజేసేలా చేస్తోంది. అన్నమాచార్య జయంతి ఉత్సవాలు వేడుకలు మాత్రమే కాక భారతీయ ఆధ్యాత్మికత, సంగీతం, సంస్కృతికి అమరజీవనం. అన్నమయ్య కీర్తనలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తూ వారి గుండెల్లో తెలుగు జెండాను ఎగరవేస్తాయి. అన్నమయ్య పాటలే నా ఊపిరయ్యిందా, ఆ పాటలకు రూపాలే నా ప్రాణాలయ్యాయా అన్నంతగా గత 9 సంవత్సరాలుగా 2700 అన్నమాచార్య కీర్తనలకి బొమ్మలు వేసినటువంటి ఏకైక వ్యక్తి శ్రీ దెందుకూరి రఘునాథ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇస్తున్నటువంటి శ్రీ బ్రహ్మశ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారి మెమోరియల్ అవార్డు. అచ్యుత అచ్యుత శరణమో మనసా అచ్యుత అచ్యుత శరణమో మనసా ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుమన్ టీవీ.